కర్నూలు జిల్లా అశోక్ నగర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మరమ్మతులు చేస్తూ ఉండగా నడి రోడ్డుపై కరెంటు స్తంభం కుప్పకూలిపోయింది. త్రుటిలో ప్రాణాలతో బాలుడు బయటపడినటువంటి సంఘటన వెలుగు చూసింది. సమయస్ఫూర్తితో ప్రాణాలు రక్షించుకున్నాడు చిన్నారి. ఇక స్తంభం కూలుతూ ఉండగా వెనక్కు తిరిగి పరిగెత్తాడు బాలుడు. రెప్పపాటులో జరిగింది ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అధికారుల నిర్లక్ష్యం, ఒక వెంట్రుక వాసిలో ఒక చిన్నారి ప్రాణాలని బలి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బాలుడు అప్రమత్తంగా ఉండడంతో ఆ ప్రమాదం తప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ని చూస్తున్నాం. ఏంటి దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? మురళి, కర్నూలు నగరంలో ఉన్నటువంటి అశోక్ నగర్ లో ఈ కాలువలకు సంబంధించినటువంటి మరమ్మతులు చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ కరెంటు పోల్ ఏదైతే ఉందో అకస్మాత్తుగా కిందికి పడడం జరిగిందని చెప్పవచ్చు. అదే క్రమంలోనే ఒక విద్యార్థి అక్కడ స్కూల్ నుంచి కూడా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నటువంటి క్రమం అది. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వాళ్ళు మరమ్మతులు చేస్తున్న క్రమంలో కూడా ఆ పోల్ కి గట్టిగా తగ్గడంతో అది నేలమట్టమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అది పడిపోతుందన్న ఒక ఇండికేషన్ ని అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే కాలనీ వాసులు ఉంటారో అందరూ కూడా గట్టిగా అరవడం జరిగిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా కడరెప్ప పాటలు అంటే క్షణంలో జరిగిపోయింది. ఒకవేళ ఆ అబ్బాయి గనక ఏమాత్రం అక్కడే నిలబడి ఉంటే కనుక ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కాదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఆ అబ్బాయి అరవడం వల్ల, ఎవరైతే ఆ చుట్టుపక్కల వాళ్ళు అరవడం వల్ల పూర్తి స్థాయిలో అతను వెనక్కి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ రోజు మనం చూసుకుంటే ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఆ పోల్స్ ని కూడా వాటిని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కూడా ఈ రోజు ఒక పెను ప్రమాదం జరిగే ఉండేదని మనం చెప్పవచ్చు. ఈ ఫుటేజ్ అంతా కూడా ఆ సంఘటన ఏ విధంగా జరిగిందని అంశంపైన పూర్తి స్థాయిలో మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆ కుర్రవాడు ఎలా తప్పించుకున్నాడు అన్నది మనం చూస్తే ఒక్కసారిగా ఒళ్ళు పులకరిస్తుందనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్క క్షణం లేట్ అయితే కనుక ఖచ్చితంగా అతని పైన, ఆ అబ్బాయి పైన కూడా ఆ పోల్ పడిండేది. ఈ రోజు ఒక నిండి జీవితం బలై ఉండేది. మనం చూసుకుంటే దీనిపైన కూడా స్థానికులు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక నిర్లక్ష్యంగా వాళ్ళు పనులు చేయడం, ఎందుకంటే ఆ మరమ్మతుల పనులు జరుగుతున్నాయి కాబట్టి నిర్లక్ష్యంగా వాళ్ళు ఆ పనులు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు తింది. ఈ రోజు ఒక పిల్లవాడు ఈ ప్రమాదంలో చనిపోయేటువంటి అవకాశం ఉండేది. దేవుడి దయతోటి ఈ రోజు ఆ పిల్లవాడు స్థానికులు అరవడంతో కూడా ఒక్కసారిగా తప్పించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఈ పోల్స్ విషయంలో కూడా ఎందుకంటే పురాతనమైన పోల్స్ గా చెప్పుకోవచ్చు, నాణ్యత ఇప్పటికే అధికారులు ఏం చెప్తున్నారు అంటే కాలువ మరమ్మతులకు సంబంధించి అజాగ్రత్తగా ఉండటం వల్లే ఆ స్తంభం అక్కడ కూలిపోయినట్లుగా కూడా మనకు ఆ విజువల్ రూపంలో అర్థమవుతోంది. ఆ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి వారు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఏం చెప్తున్నారు దీని మీద? అధికారులు అదే ఇప్పటి వరకు ఈ సంఘటన ఇప్పుడు మనం చూసుకుంటే మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ నడుచుకుంటూ పోతున్న క్రమంలో కూడా ఒక్కసారికి ఈ ప్రమాదం జరిగి ఉండేది. ఈ నేపథ్యంలో కూడా తప్పించుకున్నటువంటి ఈ వీడియో కూడా పూర్తి స్థాయిలో వైరల్ నేపథ్యంలో కూడా మున్సిపల్ అధికారులు కూడా స్పందించారని చెప్పవచ్చు. కేవలం ఎందుకంటే రోడ్డు డివైడింగ్ సైడ్ కు ఉన్నటువంటి ఈ కాలువల మరమ్మతులు కంటిన్యూగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది చూసుకోకపోవడం వల్ల ఆ పోల్ కి కరెక్ట్ గా, అంటే అక్కడ పోల్ చుట్టూ ఒక పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పోల్ కి వాళ్ళు చూసుకోకుండా ఉండడం వల్ల ఈ రోజు ప్రమాదం జరిగింది. దీనిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం, ఆలోచన చేస్తాం. ఇలాంటి పరిస్థితులు మరీ పునరావృతం కాకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు, నాణ్యత అయితే కొంత కాలం కింద, కొన్నేళ్ల కిందట కూడా ఈ పోల్స్ వేశారు కాబట్టి ఇవి కేవలం ఊరికే ఏదైనా తగిలితే తప్ప కింద పడేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి ఈ పోల్స్ విషయంలో కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్నేళ్లకి తెలిసిన పోల్స్ కాబట్టి అవి కేవలం చిన్న మరమ్మతులు చేస్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా కింద పడేటువంటి పరిస్థితి ఉందంటే పోలీసులు దానిపైన జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, ఇలాగ విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, మీరు సమన్వయంతో కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో కాలనీలో వాటన్నిటి కూడా పునరాలోచన చేసుకోవాలి. వారు సమీక్షించి పూర్తి స్థాయిలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఆ విషయంలో అధికారులు మాత్రం స్పందించారు. ఖచ్చితంగా చూసాం, ఈ సంఘటన అనుకోకుండా జరిగింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా మేము తనిఖీలు నిర్వహించి కొత్త పోలీసులు కూడా ఎత్తటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. మొత్తం మీద కర్నూలు జిల్లా అశోక్ నగర్లో జరిగినటువంటి షాకింగ్ ఘటన సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలుడు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా తన ప్రాణాలు పోయేవి. సో రెప్పపాటులో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఆ బాలుడు కూడా ఎంతో అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పింది. ఇక్కడ పర్టికులర్గా అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాలువలు మరమ్మతులు చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి పోల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్రా కొన్ని కరెంటు వైర్లు లేకపోతే టెలిఫోన్ స్తంభాలు కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది.
అక్కడ ఆ బాలుడి మీద పడటానికన్నా ముందు అంటే బాలుడు త్రుటిలో తప్పించుకున్నాడు, అక్కడ ఒక 2 వీలర్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే త్రుటిలో ఆ బాలుడు, ఆ 2 వీలర్ మీద వెళ్ళినటువంటి ముగ్గురు, దానికి సంబంధించి 2 చిన్నారులు, ఒక వ్యక్తి ఉన్నారు ఆ 2 వీలర్ మీద, ఈ బాలుడు మొత్తం. అంటే దాదాపుగా ఏమాత్రం ఏమరపాటుగా లేకపోయినా త్రుటిలో ఈ నలుగురు ఇబ్బందులు పడేవాళ్ళు. నలుగురిలో ఎవరో ఒకళ్ళ ప్రాణాలు డెఫినెట్గా పోయేవి. దీనికి సంబంధించి అక్కడే 2 వీలర్ కూడా పార్క్ చేసి ఉంది, దాన్ని కూడా మనం గమనించాలి. అది ఏ విధంగా దానికి సంబంధించి ఆ 2 వీలర్ మీద కూడా పడిపోవడంతో అది ఏ విధంగా అయిందో కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ మనుషుల మీద పడి ఉంటే వారి పరిస్థితి ఏంటి అని కూడా అధికారులను ప్రశ్నించినప్పుడు అధికారులు మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. మరమ్మతులు చేస్తున్నప్పుడు ఇటువంటివి ఎప్పుడో పెట్టినటువంటి స్తంభాలు అవి చాలా లూజ్గా ఉండేటువంటి పరిస్థితి, భూమికి లోతుగా కూడా వాటిని పాతలేదని కూడా చెప్తూ ఉన్నారు. పాత స్తంభాలు ఏ క్షణమైనా పడిపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆ కాలువల్ని మనం ఒక్కసారి చూస్తే దీనికి సంబంధించి ఆ ఎడ్జ్లో కట్టినటువంటి స్తంభాలు కాలువ మరమ్మతులు జరుగుతున్నప్పుడు చాలా డెలికేట్గా ఉంటాయి. ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితులు అవి ఉన్నప్పుడు చూసుకొని మరమ్మతులు చేయాలనేటువంటి మాట. దీనికి సంబంధించి అధికారులు కానీ లేకపోతే అక్కడ మరమ్మతు పనులు చేస్తున్నటువంటి వాళ్ళు మిన్నకుండిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారిపైన చర్యలు తీసుకోవాలి, సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. బాలుడు చాకచక్యంగా వ్యవహరించడంతో రెప్పపాటులో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి.